వెలుగు దినపత్రిక ఒకటే ఇక్కడ ఫస్ట్ పేజీలో రాసింది మల్లన్న కొత్త పార్టీ టీఆర్పీ అని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన అని చెప్పేసి వార్తేసింది ఫస్ట్ పేజీకి. ఇదంతా ఇప్పుడు అందరి సంగతి అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళకు ఎంత మింగుడు పోతలేదు చూడండి. ఒకసారి ఒక పార్టీ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఆవిర్భావం అవుతూ ఉంటే కనీసం దాన్ని వార్తేస్తందుకు కూడా వాళ్ళకి కనీసం ఇట్లా గుండెలే అట్లా అయితలేదంటే ఒకసారి చూసుకోరు ఎట్లుండదు లెక్క. అంటే ఎంత అణచివేత, ఎంత బీసీలు అంటే ఎంత అది ఉన్నదో చూసుకోండి ఒకసారి, అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఎవడి పార్టీ, ఎవరి పేపర్లు, ఎవరి ఛానళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ని అందరం ఎక్కిస్తందుకు ఇవంతా చేస్తున్నాయని చూసుకోవాలి మనం. మల్లన్న కొత్త పార్టీ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన, హోటల్ తాజ్ కృష్ణలో బీసీ మేధావులు ప్రొఫెసర్ల సమక్షంలో ప్రకటన. వరికంకులు, తర్వాత పిడికిలి, గ్రీన్, రెడ్ కలర్తో పార్టీ జెండా. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామని చెప్పేసి మల్లన్న అంటా ఉన్నారు. బీసీలకు ఆత్మగౌరవం కావాలి, అధికారంలో వాటా దక్కాలి, మెజారిటీ ప్రజల కోసమే పార్టీ పెడుతున్నట్టు వెల్లడి అని చెప్పేసి నిన్న పార్టీ జెండాను, తర్వాత పార్టీ గీతాన్ని ఇవన్నీ కూడా ఆవిష్కరించిండ్రు. పార్టీ ఎజెండా కూడా కొంతవరకు చెప్పిండు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న తీర్మానం వలన బీసీ మేధావులు ప్రొఫెసర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. 5వ పేజీలో వేసినట్టున్నారు మొత్తం వార్త. ఇప్పుడు వెలుగు దినపత్రికలో కొంతవరకు నయం. ఇంకా అంటే కొత్త పార్టీ వస్తే కూడా అక్కడ ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇంకా మిగతా నమస్తే తెలంగాణ కానీ, ఇంకా మిగతా పేపర్లు కానీ అరే ఫస్ట్ వార్త కాదా, ఫస్ట్ పేజీ వార్త కాదా? రాష్ట్రంలో ఒక రాష్ట్ర పార్టీ ఆవిర్భావం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన, ఇక రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటైంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం, పెరియార్ జయంతిని పురస్కరించుకొని బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ప్రకటించారు. బీసీలకు ఆత్మగౌరవం, అధికారం, న్యాయపరమైన వాటా కోసమే కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. మా పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదు, అణగారిన వర్గాలకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల సాధన కోసమే ఈ పోరాటం, రాజ్యాధికారం కోసమే ఈ పార్టీ ఏర్పాటు అని మల్లన్న స్పష్టం చేశారు. ఇంతవరకు అసెంబ్లీ మెట్లెక్కని బీసీ కులాలు చట్టసభల్లోకి వెళ్లేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బుధవారం బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ కృష్ణలో వివిధ జిల్లాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలు, బీసీ మేధావులు, ప్రొఫెసర్ల సమక్షంలో టీఆర్పీని ఏర్పాటు చేస్తున్నట్లు మల్లన్న ప్రకటించారు. సభకు వచ్చిన బీసీ మేధావి, మాజీ ఐఏఎస్ అధికారి విజిఆర్ నారగోని చేతుల మీదుగా పార్టీ జెండాను, యాదగిరి ముదిరాజ్ చేతుల మీదుగా పార్టీ వెబ్సైట్ను ఆవిష్కరింపజేశారు. జనం జనం ప్రభంజనం పేరుతో బీసీ ఆత్మగౌరవ పాటను ఆవిష్కరించారు. అనంతరం సభకు వచ్చిన అందరితో మల్లన్న ప్రతిజ్ఞ చేయించారు. మారోజు వీరన్న అన్న పాండును తీన్మాన్ మల్లన్న బీసీ మేధావులు సన్మానించారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదంతో పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. వరికంకులు, తర్వాత పిడికిలి సింబల్తో ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉన్నటువంటి జెండాను రాజేశం అనే వ్యక్తి డిజైన్ చేశారని మల్లన్న తెలిపారు. ఆకుపచ్చ అంటే రైతులు, ఎరుపు అంటే పోరాటం అని వివరించారు. కాగా పార్టీ అధికార ప్రతినిధిగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నియమిస్తున్నట్టు ప్రకటించిండు. అధికార ప్రతినిధి ఏది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉంటారు కదా, ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరు ఉంటారంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది. ఏదైనా అబద్ధం చెప్పదు ఆమె. ఇక బీసీ పార్టీ కోసం చాలా కాలంగా డిమాండ్. ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 17కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ దినోత్సవంతో పాటు పెరియార్ విశ్వకర్మ జయంతి కూడా. ఇలాంటి శుభదినాన బీసీలో తలరాతలు మార్చేందుకు పార్టీ ఏర్పాటును ప్రకటిస్తున్నా. పార్టీ ప్రకటన అంటే వివిధ పార్టీల నేతలను పిలిచి మీటింగ్ పెడుతుంటారు, కానీ నేను మాత్రం బీసీల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన బీసీ మేధావులను పిలిచి కార్యక్రమం నిర్వహించాలని కోరాను. నేను ప్రజల మధ్య కూర్చొని వాళ్ళ స్పీచ్లు విన్నా. బీసీలకు ఇన్నేళ్ల నుంచి జరుగుతున్న అన్యాయాన్ని మేధావులు, ప్రొఫెసర్లు వివరించారు. బీసీలకు రాజకీయ పార్టీ కోసం మేధావులు, బీసీల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు పార్టీ లేదు, అందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నా. ఇన్నాళ్ళు రాజకీయ అధికారం లేని ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా అని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు తాను ప్రకటించిన రోజు నుంచే తనపై ఎన్నో కుట్రలు చేశారని మల్లన్న ఆరోపించారు. వాస్తవానికి నిన్న ఆ హోటల్ దగ్గర హోటల్ బుక్ చేసుకుంటే హోటల్ దాన్ని క్యాన్సిల్ చేసిండు. అక్కడ ఏది ఆ ఫ్లెక్సీలు భవాన్ని కూడా పెట్టేస్తే మొత్తం జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి బంజారా హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా చింపేసిండ్రు. రకరకాలు ఎన్ని కుట్రలు చేస్తే ఏమవుతుందిరా బాబు.
వారంలో ఎన్నో ప్రకటనలు చేశారు. అంటే ప్రకటనలు చేసినట్టు నుంచే ఇవన్నీ కుట్రలు స్టార్ట్ చేశారు, దాడులు చేశారు కొంతమంది. ఇక వారం రోజుల ముందే ఈ హోటల్ను బుక్ చేశారని, తాజకృష్ణ బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అగ్రకుల పోలీస్ అధికారి ఒకరు ఉదయం 3 గంటల నుంచే ఫ్లెక్సీలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి హోటల్ ఇవ్వకుండా ఉదయం 10 గంటల వరకు సైతం కుట్రలు జరిగాయన్నారు. మీ కుట్రలను 10 రోజుల ముందే నేను అడ్వాన్స్డ్గా పసిగడతా, ఇలాంటివి జరుగుతాయని నేను ముందే ఊహించా, ఇకపై కుట్రలు సాగనివ్వ అని చెప్పేసి తీర్మానం హెచ్చరించారు. 3 కులాల చేతుల్లోనే అధికారం అని చెప్పేసి ప్రొఫెసర్ మురళీ మనోహర్ అన్నారు. స్వాతంత్రానికి ముందు తర్వాత బీసీలను రాజకీయంగా ఎదగకుండా తొక్కేశారని ప్రొఫెసర్ మురళీ మనోహర్ అన్నారు. ఈ వ్యవస్థ సమాజంలోని మనుషులను కులాల వారీగా విడదీసిందని, అధికారాన్ని కేవలం 3 కులాలకే చెలాయిస్తున్నాయన్నారు. అగ్రకుల పార్టీల ఉచ్చులో బీసీలు చిక్కొద్దు, సంచార జాతుల ప్రజలు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారు, వాళ్ళంతా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించారు. ఇన్నళ్ళ తర్వాత బీసీల కళ నెరవేరబోతున్నది అని, ఇక బీసీల తలరాతలు మార్చే నేత మల్లన్న అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు తమ పార్టీలోకి స్వాగతం అన్నారు. బీసీ మేధావి జ్వలిత, ప్రొఫెసర్ శేషు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత సమ్మయ్య, తర్వాత సూదగాని హరిశంకర్ గౌడ్, వీళ్ళందరూ కూడా చాలామంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. పార్టీ కార్యవర్గాన్ని కూడా నిన్న ప్రకటించారు. ఎమ్మెల్సీ తీర్మానాలను టీఆర్పీ ప్రెసిడెంట్గా ప్రకటించారు. రజనీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా వట్టె జానయ్య యాదవ్, సంగం సూర్యారావు, పల్లబోయిన అశోక్ ముదిరాజ్, జ్యోతి సండాల్, వేములవాడ మదన్ మోహన్ చారి, లింగాల గంగాధర్ నియమితులయ్యారు. ట్రెజరర్గా కలివేముల మధు, తర్వాత కార్యదర్శులుగా భావన వెంకట్, బసవాపురం నగేష్ ముదిరాజ్, ఇక బుస్సాపూర్ శంకర్, ప్రసన్న కుమారి, అఖిల్ పాషా, తర్వాత శివవీర్ రెడ్డి, ప్రవీణ్ గద్వాల్, రమేష్ యాదవ్ను ప్రకటించారు. ఇట్లంతా కూడా కార్యవర్గాన్ని కూడా నిన్న ప్రకటించేసిండ్రు. దీనికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం జరిగింది నిన్న. ఇది ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.